దద్దోజనం అంటే ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే లెవెల్. ఇక ఎందుకంటే మన టేస్టు మన ఆరోగ్యము మా భాగ్యం అన్నట్టు ఉంటుంది. రెడీ దద్దోజనం రెడీ. ఇట్లా చేసుకోండి. మనం దేవునికి ప్రసాదాలు పెట్టుకొని ఇట్లా చేసుకుందాం. ఏంటంటే దేవునికి పెట్టుకొని మనం తినచ్చు. ఇది ప్రసాదం చేసినట్టుంటుంది, మనం తిన్నట్టుంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యం. మనం వాళ్ళకు బాక్సులలో కూడా ఇట్లా కలిపి పెట్టుర్రు. తినేటి పిల్లలకు, పెరుగు తినేటి పిల్లలకు, తినని పిల్లలకు పెట్టుకుంటున్నాను. ఇది విషయం. సరేనా? మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో దద్దోజనం అంటే స్వామివారికి మనము గుళ్ళల్లో పోతాం కదా, ప్రసాదాలు ఎట్లా ఇస్తారు? అవును, మొన్న నరసింహస్వామి టెంపుల్ పోతే కూడా మనకి దద్దోజనం ప్రసాదం బాగుంది, మస్తు అనిపిస్తుంది. కొద్దిగా పెడతారు కానీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటది. ఇక ప్రసాదం అంటే కొద్దిగానే తినాలి కదా. పాలతోటే కమ్మ ఉంటది. నేను అప్పుడు అక్కడ విన్న నుంచి మమ్మీ చెయ్యి, మన దాంట్లో లేదు అంటే మమ్మీ చేస్తా అని మేము చేసుకుంటాం కానీ మన వీడియోస్ లలో లేదు. వాళ్ళకు మన వీడియోలో చూపిస్తే చేసుకుంటారని నాకు అట్లా. అవును, దద్దోజనం తోటి ముందుకు వచ్చినావు. ఇప్పుడు మళ్ళా నవరాత్రులు కూడా వస్తాయి, అన్ని పండుగలు మనకి. నవరాత్రులు వస్తాయి. ప్రతి గుళ్ళల్లో కూడా ఈ దద్దోజనం అన్నది మనకు స్వామివారికి ఇది ప్రసాదం పెట్టినాకనే మనకు పెడతాం. అవును, ఇది నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళినాము. జాన్కంపేట్ నిజామాబాద్ దగ్గర జాన్కంపేట్కి వెళ్ళినాము. అక్కడ పోయిన సంవత్సరం కూడా అట్లా ఇచ్చిర్రా? అవును, లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినాం. ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాం అక్కడికి. లాస్ట్ ఇయర్ కూడా పోయినాము. దద్దోజనము వేరే ప్రసాదాలు ఉండవు, దద్దోజనమే ఉంటది ఒకటే, అదొకటే పెడతారు. అవును, పులిగోర అవి ఏం కనిపించలే ఎప్పుడు గుడకపోయినా గానీ. అన్నదానము శనివారం చేస్తారు. శనివారం అన్నదానం ఉంటదట. మేమైతే ఇక శనివారం పోలేము, వీలైన రోజు అక్కడ నిజామాబాద్ పోయినప్పుడే వెళ్ళినాం. అక్క దగ్గరికి వెళ్తాం అక్కడికి ఎవ్రీ ఇయర్. జాన్కంపేట నుంచి కూడా ఒకరు కామెంట్ పెట్టిర్రే మమ్మీ, మరి జాన్కంపేట నిజామాబాద్ దగ్గర అని పెట్టిర్రు. బాగా అనిపించింది. మనం వెళ్ళినాం కదా రీసెంట్ గా, చూస్తారు కావచ్చు. అవును, చూస్తే ఇక చూడు ఇన్ని ముచ్చట్లయితే. యాక్చువల్లీ వాళ్ళు అమెరికాలో ఎక్కడో ఉండేటట్టున్నారు, కానీ వాళ్ళ ప్రాపర్ వచ్చేసి జాన్కంపేట అని పెట్టిర్రు. అవునా? అమెరికా నుంచి ఇక్కడ పెట్టిర్రు. ఈ దద్దోజనం అన్నది స్వామివారికి, ఎక్కడ స్వామివారికైనా దద్దోజనం చేస్తారు. మనకు తిరుపతిలో కూడా దద్దోజనం ఇస్తారు. ఇప్పుడు అన్ని ప్రసాదాలు, రకరకాల ప్రసాదాలు చేస్తారు. ఇక ఈ దద్దోజనం అన్నది మన స్వామివారికి, మనము విష్ణు అన్ని గుళ్ళల్లో కూడా అమ్మవారికి కూడా ఇష్టం అంట. అమ్మవారికి పెట్టి మనం అమ్మవారి అనుగ్రహం అయితే తీసేసుకుందాం. అందరు వేసుకోవాలి, మన సబ్స్క్రైబర్స్ అందరూ వేసుకుందాము. ఇప్పుడైతే రైస్ అయితే పట్టుకున్నా. ఇలా అందరికి నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఇక మంచి ప్రసాదాలతో మీ ముందుకు వస్తున్నా. దద్దోజనం అంటే అమృతంగా తినాలి, ఇంత బాగా తినాలి. పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు, మీరు కూడా ఇష్టపడతారు. అంత బాగుంటది, టేస్ట్ బాగుంటది. మనము స్వామివారికి అని చేసినాక మనము తింటే అది ఆ ప్రసాదం ఇంకింత తినాలనిపిస్తుంది. మధురమైన రుచి అంటారు. పులిహోర కూడా ఎంత బాగా నిమ్మకాయ పులిహోర ఎప్పుడు చేసింది వేరే ఉంటది, మన దేవునికి అని చేసింది వేరే ఉంటది టేస్ట్. అవునే, దేవుడు చేసినట్టు చేసి చూసుకోండి. అది ఎందుకంటే పులిహోర ఉడక కమ్మ ఉంటది. అట్లా పోపు అన్నది మంచి గోలి, అది కమ్మని వస్తుంది. అవును, మంచిగా ఉంది. మొన్న నిమ్మకాయ పులిహోర మమ్మీ పెట్టింది రీసెంట్ గానే, మొన్ననే సాటర్డే రోజు పెట్టింది. మన పులిహోరలు బాగున్నాయి, చింతపండు పులిహోరలు ఉడక బాగున్నాయి. మన రెసిపీస్ స్టార్టింగ్ లో మస్తు పులిహోరలు చేసేసి మమ్మీ, ఈజీగా సింపుల్ గా అయ్యేది, ప్రాసెస్ లో అయ్యేది. టెంపుల్ స్టైల్ పులిహోరలు అన్ని రకాలు మస్తు ఉన్నాయి మన దాంట్లో. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే మీకు అన్ని చూడొచ్చు. అన్ని టెంపుల్ స్టైల్ మనం ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, అన్ని రకాలు కూడా అలా ముందు పెట్టేసి మళ్ళీ కూడా చేస్తా. వినాయకుడు వస్తుంది కదా, మన వినాయకుడు వినాయకుని కూడా దద్దోజనం అంటే ఇష్టమే ఉంటది, అన్ని దేవుళ్ళకి ఇష్టమే ఉంటది. ఇదంతా ఈ ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాట, మంచి మాట నీకు నచ్చుతున్నాయా? నీకు నచ్చుతున్నాయా? నాకు నచ్చుతున్నాయి, నేను కూడా మోటివేట్ అవుతున్నా. అవి అన్ని మాటలు తెలివాయి. ఇక నేను చెప్తుంటా అంటది, మమ్మీ గిన్నె మాటలు ఉన్నాయా, గిన్నె ఉన్నాయంటే జీవితంలో ఎన్ని మాటలతోటి గెలుతాయి.
గెలిస్తే ఆ మాటలన్నీ ఏంటంటే నా కడుపులో పెట్టుకొని మీ ముందు పెడుతున్నాయి ఈ విషయాలని ఈ విషయం. ఇక ఏంటంటే మనం ఒక మనిషి మనకు మంచి కోరేటోళ్ళు ఉంటారు అనుకో, ఈ మంచి కోరేటోళ్ళు ఉంటే వాళ్ళు మనకు ఎప్పుడైనా కానీ మనకు కలిసినా కానీ మంచిగా కోరుకుంటారు. ఇక మనకు చెడు అన్నది రాదు వాళ్ళతోటి. వాళ్ళను మనము మంచిగా రిసీవ్ చేసుకునేది చూసుకోవాలి. మన బంధాలల్లా అట్లాంటి బంధం ఉంటే వదులుకోకుండ్రి విషయము. ఎందుకంటే మనకు హ్యాపీనెస్ అన్నది, మన మంచిది అన్నది, మనకు ఏది మంచి జరగాలన్నది కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. మనం ఏంటంటే మనం మంచి కొరటోళ్ళని దూరం చేసుకోకూరి, దూరం కాకూరి. మనకు మంచి అని అనిపించింది ఎప్పుడు కూడక మనం వాళ్ళతోటి విడిపోయే లెక్కలు అయితే చేయొద్దు. మనం మంచి అదృష్టం అది దేవుడు పంపించిన దేవుడు మనిషి. మనం మంచి కోరుకున్నట్టు వాళ్ళు వచ్చిరంటే, మన మధ్యలోకి వచ్చిరంటే, మనకు చెడు వాళ్ళు వచ్చిరనుకో మొత్తం చిల్లని చిత్తులు ఉంటది విషయము. ఇక మంచి కోరుకుంటూ వాళ్ళు వచ్చిరంటే మనకు జీవితాలే పండగ, రోజు ఒక పండగ అన్నట్టు. అసలు మనం బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారు, మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు దొరుకుడైతే మస్తు సంతోషం, మస్తు అదృష్టం ఉండాలి. అది మనం బాధపడతాం భరించలేరు మనం బాధపడితే వాళ్ళు సంతోషపడతారు. అట్లాంటి బంధాలు దొరుకుడంటే ఇక దానికి మించింది ఏముంటది. ఇక ఏంటంటే ఇక ఆ దేవుడు అన్నది గల కోరిక అన్నది మనకి ఇచ్చింది అనుకో, సూపర్. ఒక మనిషి ఉన్నది చాలు మన మధ్యలో. అటువంటి వాళ్ళు ఉంటే ఎన్ని కష్టాలైనా మనము భరించగలుగుతాం, ఎన్ని చేస్తాం. మనం ఒక రోజు ఉపాసం ఉన్నా కూడా ఆ మంచి మనుషులు ఉంటే ఏం కాదు. మంచి మనుషులు లేకపోతే మనకు ఏంటంటే ఏది కానీ మనకు నేటిగా ఆలోచించేటోళ్ళు మన మధ్యలో ఉన్నారనుకో మనం ఏమి చేయలేము. మనకు ఒక మైండ్ సెట్టింగే మన ఏంటంటే కరెక్ట్ ఉండదు. నెగటివ్ మనుషుల్ని పక్కకు పెట్టేసి పాజిటివ్ గా మన గురించి ఆలోచించి దేవుడిచ్చిన వరం అట్లా దొరికిరా మీ లైఫ్ లో ఉన్నారా? అట్లాంటి వాళ్ళు అయితే కామెంట్ చేసి చెప్పురు, ఒక కామెంట్ అయితే పెట్టురు, మాకున్నారు అట్లాంటి మీరు ఒక్కళ్ళు ఉన్నారన్నా మీ జీవితంలో సంతోషం. మీకు ఇంకా భార్య భర్తల బంధమైన తల్లిదండ్రి అట్లున్నా మీకు ఎవరున్నా కూడా మీకు మంచి జరుగుతుంది. మాక్సిమం తల్లిదండ్రులు అట్లనే ఉంటారు, మనం బాధపడితే వాళ్ళు బాధపడతారు. కానీ హస్బెండ్ దొరికిందంటేనైతే అది బాగా అదృష్టం. వేటకరం చేసేటోళ్ళు దొరకద్దు, అది డేంజర్. మనం దించేసేటోళ్ళు దొరకద్దు, ఇంకోళ్ళకి చెప్పేటోళ్ళకి దొరకద్దు ఇది విషయం. ఎందుకంటే మనల్ని మంచి పెడితేనే ఉంటారు, ఇక అది అదే ఉంటది. ఇక మన గురించి ఇంకొకరికి బ్యాడ్ చెప్పేటోళ్ళనైతే ఎవ్వరికి ఏం చెప్పదు ఇది విషయం. ఏంటంటే ఆమె మనసులో ఆమెకే ఉండాలి. నేనే ఇంకా ఏదన్నా విషయం తెలుసుకోవాలంటే ఆమెతో మాట్లాడాలి. ఆమె అంత మంచి మనసులో చెప్పుడు నచ్చదే, అది చెప్పకపోవడమే మంచిగా, మన కట్లో పెట్టుకునేది మంచిగా ఇది విషయం. ఇక చెప్పుకునుడు అవన్నీ మనసును చిన్నగా చేసుడు బాగా డేంజర్. అట్లాంటి వాళ్ళను దూరం చేద్దాం. సూపర్ మమ్మీ, మమ్మీ మంచి మాట, నాకు నచ్చింది మమ్మీ, బాగా నచ్చింది. పెట్టేద్దామా మమ్మీ? ఇవన్నీ మాటలు మీకు నచ్చినాయా? ఇక అది విషయము. ఇక మనం మంచిగా చేసుకుందాం. నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టినందుకు. రైస్ ఎంత ఇక నేను ఇవన్నీ చెప్తా. ఇప్పుడైతే రైస్ అని చూపిస్తున్నా, ఏమేం కావాలి చెప్తా. ఇగో శనగపప్పు, ఇగో ఇదైతే సొంటి, మనకు సొంటి దొరుకుతుంది కదా ఇప్పుడు. చల్లదనము మనకు దేవుని ప్రసాదాలల్లా మనకు ఇట్లా వేసుకుంటే మంచిది. దద్దోజనంలా మనకు స్వామివారు చేసుకుంటే మనకు చల్లదనము, ఇప్పుడైతే ఆరోగ్యాన్ని కూడా మంచిది అని నేను ఇది సొంటి అయితే ఇస్తున్నా. దగ్గు జలుబు ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఈ వాతావరణానికి వేస్తున్నా. మిరియాలు, ఇగో మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, పాలు, చిక్కడి పాలు, పెరుగు, మంచిగా సప్పడితే పెరుగు వేసుకోండి. ఇగో ఇంతల్ని. ఇక మళ్ళీ ఇగో ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లము కొంచెం దురుముకొని వేసుకుంటే ఆరోగ్యానికి మంచి. పచ్చిమిర్చి మనం ఎంత వేసుకుంటామో సప్పడిది వేసుకోరు. పచ్చిమిర్చి బాగా కారం తీసుకోకూడదు, సప్పగానే ఉంటుంది మిరపకాయ. ఎందుకంటే మీకు తెలుసు కావచ్చు, ఇది దొడ్డుగా ఉన్నది ఏర్పడుతుంది. ఇక చేసుకుందాం. మనం రైస్ అన్నది కొలుసుకుందాం. నేను ఏంటంటే మీకు ప్రాసెస్ చూపించాలని ఇక దేవునికి అయితే కొంచెమే చేస్తాం. బాగా మంది ఉంటే బాగా చేసుకునేది చూడరు మీరు. సార్ నేను ఈ కప్పు చేస్తున్నా. ఈ కప్పుతోటి 4 కప్పుల వాటర్ పోస్తా. కడుక్కుంటా బియ్యం. ఇప్పుడు ఒక కప్పు రైస్కు 1 పోసిన, 2 పోసిన,
3 పోసిన, నిండా 4 పోసిన, సరిపోతుంది. 4 కప్పుల మెత్తగా కావాలి, మెత్తగా అయితేనే బాగుంటుంది. 4 కప్పుల వాటర్. మనము ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, ఉడికించుకుందాం. ఎట్లా ఉడికింది చూడు. ఇట్లా నలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసిన ఇట్లా మెత్తగా ఉండాలి. ఇట్లా కొంచెము వేడి మిన్నే ఇట్లా అనేసేయండి. ఇట్లా మెత్తగా ఉడికించుకోరాను. ఇది పక్క పెట్టేస్తుంది. ఒక టీ స్పూను నెయ్యి వేసుకోండి. నేను సొంటి వేయించుకుందామని మరి కొద్దిగా వేసుకుంటే అయిపోతుంది. 1 స్పూన్ అని కాదు కానీ, ఎందుకంటే ఇది కొంచెం నెయ్యిలో వేయించుకొని మనకు ఆరోగ్యానికి అయితే మంచిది కదా. ఇప్పుడు ఈ కాలానికి ఇట్లా అమ్మ వాళ్ళ దగ్గర అయినా మనకు మనం గుడికి పోయిన జాలైనా ఇట్లా చేస్తారు. ఆరోగ్యానికి చాలా మంచిది, మనకి హెల్త్ కూడా మంచిది. వేగినాక మనం గ్రైండ్ చేసుకుందాం. వేయించుకోవాలి సన్న మంట మీదనే. సన్న మంట మీదనే ఒక 2 నిమిషాలు ఎగని. అది గోలినాకనే మనం పట్టుకుందాం. గ్రైండ్ ఎర్రగా అయింది చూడు, గోలింది మంచిగా. ఇది చల్లగైనాక గ్రైండ్ చేసుకుంటాం. అల్లం అంటే సొంటి ఎండినది. అల్లంది సొంటి. మనం సొంటి అంటే ఇస్తారు మనకు షాప్లో, కిరాణా షాప్లో. ఇప్పుడు నెయ్యి 2 టీ స్పూన్లు నెయ్యి. గరంగా శనగపప్పు మనము ఎంత వేసుకోవాలని మన ఇష్టము. 2 టీ స్పూన్లు వేస్తున్నాం. మీ కొలతలు అయితే చెప్పాలని. ఆవాలు సన్న మంట పెట్టుకోవాలి. సన్న మంట పెట్టుకుంటే తీయాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్లు మినపగుళ్ళు, ఇప్పుడు ఎండిన మిర్చి, జీలకర్ర 1/2 టీ స్పూన్ అయ్యి, మిరియాలు 1/2 టీ స్పూన్ వేయండి, కరివేపాకు, నెయ్యినే కొలుచుకోండి. ఆరోగ్యానికి అయితే మంచిది. మనం ఏంటంటే ఇది తిన్నామంటే మనకి ఎంతో హెల్త్కి మంచిది. దద్దోజనం అంటే వదలకుండా తింటాం, అంత బాగుంటుంది. పచ్చిమిర్చి ఇది చప్పగా ఉన్నాయి. మిరపకాయలు నేను వేసుకున్నా అంటే మీరు మీ ఇష్టం. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వదిలేసుకోవాలంటే వదిలేసుకోవచ్చు. పిల్లలు తినారనుకుంటే. ఈ అల్లం తురిమిన అల్లం మంచి గోళ. పసుపు అయితే వేసుకోము, ఎప్పుడు గుర్తు చెప్తున్నా, ఎందుకంటే పసుపు వేసుకోవద్దు. మంచిగా గోలాలి. ఇట్లా ఎగితేనే ఎర్రగా ఎగితేనే మంచిగా ఉంటుంది. బంద్ చేసుకుంటున్నా. కొంచెం చల్లగా. ఇట్లా మెత్తగా అయింది కదా. మన దద్దోజనం అంటే ఈ రకంగా మెత్తగా అనుకోవాలి. కొద్దిగా మీరు పప్పు గుత్తిది ఏదన్నా ఉన్నా కానీ ఇట్లా నలుపుకునేం కాదు. ఏదైనా ఉడకకుంటే మనకు ఇంకా కొంచెం నీళ్ళు పోసైనా ఉడికించుకోవాలి. ఇట్లా మెత్తగానే ఉండాలి దద్దోజనం అంటే. ఉప్పు వేస్తున్నా, 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఉప్పు అన్నది మీకు మీ అవసరం లేదు. 2 టీ స్పూన్లు అన్నం. మీరు ఎంత తింటారో ఎంత తినదని ఇక్కడ వేసుకోండి. జర ఉప్పు మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. ఇట్లా వేసుకో. ఇప్పుడు పెరుగు ఈ కప్ వేస్తున్నా. మనకిప్పుడు పలసగా అనిపించిన ఉడక మళ్ళీ మనకు చల్లారిన కొద్ది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు పలసగా ఏం లేదు, మనం పాలు పోస్తాం కదా. మళ్ళీ అన్నం ఉడక చల్లగైనాకనే కలుపుర్రి. పెరుగు ఉడికి ఇరిగిపోతుంటుంది. ఇట్లా ఎంతైనా కానీ మంచిగా ఉండదు. మనకు గరం మీద వేస్తే కొంచెం అన్నం చల్లగైనాకనే ఇయ్యండి. ఇప్పుడు నేను చల్లగైనాకనే వేస్తున్నాను. అన్నం చల్లగైనాకనే ఎట్లా చేసుకోవాలన్నది మీకు అందరికి చేరని అమ్మాయిని గుర్తుపెట్టుకొని ఇది తింటే కడుపు చల్లబడుతుంది, ఆరోగ్యం ఉడక మంచిగా ఉంటుంది. ఈ కాలానికి ఇట్లా చేసుడు పెద్దల నుంచి అట్లా దేవుని దగ్గర వేసి ఉడకాలు పెడుతుండ్రు. ఎందుకంటే అప్పటి నుంచి ప్రసాదాలు ఇట్లా చేసుకుందరు. వెనకటి నుంచి చేసిన విషయం ఇది. సొంటి పౌడర్ గ్రైండ్ చేసుకుని ఇట్లా
శొంఠి మనకు శొంఠి ఆరోగ్యానికి మంచిది కదా, ఎంత సల్వ ఆరోగ్యం అంటే ఇక మా భాగ్యం అన్నట్టు ఉంటుంది. ఇది అంత బాగుంటుంది. ఇక పాలు, మనం పాలు కూడా ఎన్ని పోస్తున్నామంటే చిక్కటి పాలు పోయండి, ఒక కప్పు పోసి. పెరుగు ఎంత వేసినా పాలు, చిక్కటి పాలు పోయండి, మనకు ఆరోగ్యానికి మంచి. మనం అది కాచి చల్లారుతుంది, ఎందుకంటే గరం చేసి చల్లగైన పాలు అవి. శొంఠి వేసినాం కదా, కలర్ ఇట్లా అయింది. ఇట్లా లూజ్ ఉన్నది అని అనుకుంటారు, మనకు కొంచెం చల్లగా అయితే గట్టిగా అయిపోతుంటుంది. దద్దోజనం అంటే ఇట్లా తిని ఎంత అమృతమో ఇది. మనకు దేవుని గుళ్ళల్లో పోతే మనకి ప్రసాదం ఇస్తారు, మనం ఆరోగ్యం మంచిగా ఉండాలని, ఏ రకంగా బాధ కావద్దని ఇస్తారు. అది విషయం. మనము గుడికి పోతాం కదా, కొంచెం బేదారాయి ఒక పొద్దులతో ఇట్లా ఉంటారు కదా, ఇట్లా ఇస్తారు. ఇస్తే మనకు ఆరోగ్యం కరెక్ట్ ఉంటుంది. అలాగే తెలుసు బ్రాహ్మణ్స్ గుడిక ఇది విషయం. మన తులసి వాటర్ ఎట్లా ఇస్తారు, మనకి ఎంత ఆరోగ్యం సిద్ధం ఇస్తారు. ఈ పోపు అన్నది అక్కడక్కడ వస్తుంది. ఇక మనం ఏవే వేసుకోవాలన్నది ఇలా కాజు కూడా వేసుకోవచ్చు, మీరు ఇష్టం ఒలిచుకొని. ఇక ఎందుకంటే మనం గుళ్ళల్లో ఎట్లా చేస్తారో అట్లనే, బాగా కాసులు అని కాదు, మనం ఇంట్లో వేసుకుంటే మాత్రం ఈ ఐటమ్స్ వేసుకునేది మీ ఇష్టం. నెయ్యి ఇట్లా గొలిచ్చినాయి కదా, ఇవి అన్ని నెయ్యితోటి ఆరోగ్యానికి సంబంధించినట్టుగా. ఇట్లా పెట్టిరు, మాకు ఎంత బాగా అనిపించిందో అప్పుడు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం, కొంచెం హెల్త్కి మంచిది కదా. ఇట్లా ఇంకా చల్లగా అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది. గిన్నెలు ఎత్తుకుంటా. దద్దోజనం అంటే ఎంత బాగుంటుందో, టేస్ట్ అయితే లెవెల్. ఇక ఎందుకంటే మన టేస్టు, మన ఆరోగ్యము, మా భాగ్యం అన్నట్టు ఉంటుంది. రెడీ దద్దోజనం రెడీ. ఇట్లా చేసుకోండి. మనం దేవునికి ప్రసాదాలు పెట్టుకొని ఇట్లా చేసుకున్నాం, ఏంటంటే దేవునికి పెట్టుకొని మనం తినచ్చు. ఇది ప్రసాదం చేసినట్టుంటుంది, మనం తిన్నట్టుంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యం. మనం వాళ్ళకు బాక్సులలో కూడా ఇట్లా కలిపి పెట్టు, తినేటి పిల్లలకు, పెరుగు తినేటి పిల్లలకు, తినని పిల్లలకు పెట్టుకుంటున్నాను. ఇది విషయం. సరేనా? దద్దోజనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం, ఇష్టమైన, మస్తు ఇష్టం, అమ్మవారికి ఇష్టమని అంటారు. ఈ మనం ఇప్పుడు అన్ని పూజలే కదా, మనం అమ్మవారికి చేస్తాం కదా. అమ్మ అయితే దేవునికి పెట్టేసింది. ఇది పెట్టిన తర్వాత ఇంత ఎమ్మిగా అనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుంది, సూపర్గా అనిపిస్తుంది చూడడానికి. అయితే ఇట్లా చల్లగైన కొద్దిగా గట్టిగా అయింది చూడు, మన గుళ్ళల్లో పెట్టిస్తారు. టేస్ట్ సూపర్ ఉంది, గుళ్ళ తిన్నట్టే అనిపిస్తుంది నాకు. దేవునికి పెడితే అది అది వేరే టేస్ట్ వస్తుంది. ఎంతైనా దేవునికి అని చేస్తే సూపర్ టేస్ట్ ఉంది, మస్తు ఉంటుంది, మస్తు ఉంటుంది. అదిరిపోయింది, అద్భుత. నోట్లో వేసుకోగానే అరిగిపోతుంది, సూపర్. మీరు కూడా వేసుకోరి, నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరి. సూపర్ ఉంది దద్దోజనం.